ఈ కనపడే ఇళ్ళు మొత్తం జగనన్న కాలనీ, నరసరావుపేట, పల్నాడు జిల్లా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. 2 స్టేర్లు కట్టుకునే వాళ్ళు, డబ్బున్నోడు 2 స్టేర్లు కట్టాడు. ఈ ఇల్లు ఉంది కదా, ఇది గవర్నమెంట్ చేతికి మనం డబ్బులు ఇస్తే ఆ లోన్ ద్వారా కడతారు. ఇట్టా ఉంది ఇల్లు, మోడల్ అనమాట. ఇవేమో మామూలుగా డబ్బులున్నోళ్ళు కట్టించుకునేవి. ఇవన్నీ ఇట్లా డబ్బులున్నోళ్ళు బాగా కట్టించుకునే ఇల్లు ఇవన్నీ. చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం 5,600 ఇల్లు అంట. ఇప్పటికే చాలా అయినాయి. చూడండి, ఉన్నోడేమో 2 స్టేర్లు, 1 స్టేర్ అయినా సూపర్గా కట్టించుకున్నాడు. 2 స్టేర్లు లేనివాడు మట్టుకు ఇట్లా గవర్నమెంట్కి ఇచ్చి కట్టించుకుంటున్నారు. కానీ ఎవరు ఉండట్లేదు, మొత్తం అడివి ఉన్నట్టుంది. ఇది మాకు కూడా స్థలం వచ్చింది కానీ మేము కూడా ఏం కట్టించుకోలేకపోయాం. ఆ స్థలం దగ్గరికి అయితే వచ్చాం చూద్దామని. చూడండి చూపిస్తాను. మొత్తం చెట్లు, మామూలుగా చెట్లు చదలబట్టిన గోడలు. ఇదే మా స్థలం. జగనన్న ఇచ్చాడు కానీ కట్టుకోమని, అప్పట్లో వేరే ఆయనకి ఇచ్చాము కట్టమని. మాకు లోన్ 1,00,000 రూపాయలు వచ్చింది. 50,000 మేము వేసి వేరే ఆయనకి ఇస్తే ఆయన ఊరక ఈ పిల్లర్లు వేసి నించోబెట్టాడు, భీములు పోసాడు కింద, అంతే. ఇదేం గవర్నమెంట్ ఇల్లు ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఉన్నోడేమో 2 స్టేర్లు, 1 స్టేర్ అయినా సూపర్గా కట్టుకున్నారు. ఇచ్చి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మేమేం కట్టుకోవాలా. మాకు సొంత స్థలం ఉందంటే అది జగనన్న ఇచ్చిన ఈ స్థలమే. 9 పిల్లర్ల నుంచే పెట్టారు, అవి పాడైపోయినాయి. కట్టించుకోవాలంటే 5-6 లక్షలు అవుతాయి అంట. ఆ మనీ అయితే ఇప్పుడు లేవు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. జగనన్న కాలనీ. వాడు మటుకు 2 స్టేర్లు కట్టాడు. నేను అమ్మ జీవితం మామూలు లేదైతే మటుకు పిచ్చెక్కిచ్చాడు. ఏం చేస్తాం. అసలు చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది. చూద్దామని వచ్చాం. కట్టుకోకపోయినా స్థలం ఉందిగా, అందుకని చెప్పి చూద్దామని వచ్చాము. ఇదే మా స్థలం. కానీ కట్టుకుంటే మటుకు సూపర్గా ఉంటుంది. ఆ డబ్బులు లేక ఆగిపోయాము. చాలా ఇళ్ళు కట్టారు చూడండి. కానీ ఇది డెవలప్ అవ్వాలంటే 10 ఏళ్ళు అయిద్దో నాకు తెలిసి. మొత్తం చూడండి ఎట్టుందో, సూపర్ లొకేషను, మామూలు లేదు, పిచ్చి పిచ్చిగుంది. అటు కూడా ఉన్న ఇల్లు మొత్తం 5,600 ఇల్లు, మొత్తం పొలాలు. కానీ వాన పడిందంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు బయటికి కూడా పోలేము. రోడ్లు మొత్తం మట్టి రోడ్లు. వీధి లైట్లు అవన్నీ వేశారు కానీ కరెంట్ పోల్స్ ఇవన్నీ ఉండవు. కానీ ఈ రోడ్లు వేయాలి అంటే మటుకు చాలా ఏళ్ళు పట్టిద్ది. ఇంకా మామూలుగా అయితే మటుకు చాలా ఇళ్ళు ఉన్నాయి. అవన్నీ చూపిస్తుంది చూడండి. సూపర్గా ఉండే ఇళ్ళు మటుకు. ఒక్కొక్కటి 2 స్టేర్లు, 1 స్టేర్ కట్టుకున్నారు. అమ్మ మరీ చూడండి ఎట్టుండయో. అది గవర్నమెంట్ కట్టే ఇల్లు అంట. పైన వరకు స్లాబ్ వేసి ఇచ్చాడు. దానికి పిల్లర్లు కూడా ఏమీ లేవు. అలా ఉన్నాయి కొన్ని ఇళ్ళు. అదే డబ్బులుండి కట్టించుకుంటే మటుకు అలా 2 స్టేర్లు ఇలా పిల్లర్లు పోసుకొని కట్టుకొని ప్లాస్టింగ్ చేయించుకుంటే మామూలుగా ఉండవు అయితే మటుకు. మా ఇల్లు మటుకు ఇట్లా ఉండిపోయింది. అటు ఇటు కట్టుకున్నారు గవర్నమెంట్ది. అంటే గవర్నమెంట్ కట్టించాడు ఇల్లు అట్ట ఉంటాయి బాగా. ఆ తలుపు పని కూడా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఇదే మా స్థలం. ఇంకా మంచి మంచి ఇల్లు చూపిస్తాను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అడ్రస్ వచ్చి జగన్ కాలనీ, పల్నాడు జిల్లా. చూడండి ఎలా ఉందో. మొత్తం రోడ్డు అంతా గుంతలు గుంతలుగా ఉంది. కర్మగాలక వానగాన పడితే బయటికి కూడా రాలే. ఇల్లు చాలా ఉన్నాయి కట్టుకున్నాయి, కానీ ఎవరు ఉండట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో.
చూడండి మీరు, ఇల్లు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండాలంటే చాలా డేర్ ఉండాలంట. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎలా ఉండే గుంతలు. అమ్మో, అయ్యో, అమ్మో, అయ్యో. చూడండి ఇల్లు అన్నీ ఎలా ఉండేగా. ఉండడే వాళ్ళ 2 స్టేర్లు కట్టించుకున్నాడు. ఏడొక అప్పు సొప్పు తెచ్చుకొని. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. అమ్మో, మేము మట్టుకు పడేటట్టు ఉన్నాం. ఆడ గుంతలు మామూలు లేవు. అయ్యో, అమ్మో, అమ్మో, అయ్యో. ఇలా కష్టంగా ఉంది బండి నడపాలంటే. అబ్బా, ఆటో స్టేర్ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. పిచ్చిక్కిచ్చింది. వీడెవడో డబల్ స్టేర్ వేసాడు. పైన రేకులు కింద మామూలుగా కట్టించుకున్నారు కానీ ఉండట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీరు. అబ్బా, గుంతల వల్ల బండి నడపలేకపోతున్నాను. చూడండి, విద్యుత్ శాఖ కూడా ఉంది, కరెంటుకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్. చూడండి ఎలా ఉందో. ఇల్లు అయితే చాలా ఉన్నాయి కానీ అబ్బా, ఈడవడ 2 స్టేర్లు కట్టించాడు. దీని అమ్మ జీవితం సూపర్గా ఉంది. స్టేర్ల వరకు కనిపించాడు. ఇదే కరెంటు విద్యుత్. కానీ బండి నడపాలని చాలా కష్టంగా ఉంది ఒక్క చేతితోటి. వెనకమాల మా వైఫ్ ఉంది కానీ పట్టుకోమంటే నేను చేత కాదంటది. చూడండి ఇల్లు చాలా ఉన్నాయి. మామూలు పిచ్చెక్కిచ్చిన ఇల్లు మటుకు బా సింపుల్గా ఉంది. చిన్న ఇల్లు. బాబా బాబా బా, ఏదైనా కానీ డబ్బు ఉంటేనే అమ్మ జీవితం. డబ్బు లేకపోతే ఉండదు వ్యవహారం ఇక్కడ. బా, ఇది కూడా సూపర్ ఉంది ఇల్లు, మామూలు లేదు. పాపా, ఇది చూడండి ఎట్టుందో. కొంతలో మామూలు అయితే మటుకు ఎడగానే ఉండాలంటే డేర్ చేసి ఉండాలంట. ఎందుకని అంటారేమో దొంగలు పడతారంట నైట్. మా కాడేమో డబ్బులు లేకపోయా ఉందామన్నా. ఇల్లు మటుకు సూపర్ ఉంది. అటు పక్క ఇల్లు, ఇటు పక్క కొట్టు సూపర్ ఉంది, మామూలు లేదు. వాడెవడో 2 స్టేర్లు కట్టించుకున్నాడు. పిచ్చిగా ఉంది. ఇంకా వీడియో నేనైతే తీలేకపోతున్నాను. చూసారు కదా. ఇంకా రోడ్డు మీద దాకా, ఇక్కడి నుంచి రోడ్డు మీదకి 2 కిలోమీటర్లు. అసలు రోడ్డు మొత్తం ఇంతే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మామూలు లేదు వ్యవహారం. చూడండి ఇల్లు మొత్తం బాగా ఇల్లే ఎలా ఉన్నాయి చూడండి. చెక్కిచ్చింది ఇల్లు మటుకు, మామూలు లేదు. చూడండి అబ్బా, ఈడవడ 2 స్టేర్లు బలి వేసాడు. ఈడు బాగా కుదిరింది, తూర్పు వాకిల్లాగా. చూసారా ఫ్రెండ్స్, మొత్తం 5,006 ఇల్లు, 5,600 ఇల్లు మొత్తం. అక్కడ ఫ్యామిలీ ఉంది, కట్టించుకుంటున్నారు వాళ్ళు కూడా. అబ్బా, ఈడెవడో కానీ అబ్బా వెంకటేశ్వర స్వామి భక్తుల్లాగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాడు అనుకుంటా. 2 స్టేర్లు లేపాడు. వాడాలి, అది ఉంటే ఉంది పోతే పోయిందని. ఇల్లు మటుకు బాగా కట్టించాడు. ఇక్కడ గుంతల వల్ల బండి నడపలేకపోతున్నా. దీని అమ్మ జీవితం. లొకేషన్ చూసుకోండి, మబ్బు పట్టింది, వాన పడేటట్టుంది. అబ్బా, అసలు మామూలులో చూడండి ఫ్రెండ్స్. ఉండోడేమో కట్టించుకున్నాడు, లేనివాడేమో నాలాగా మా ఫ్రెండ్ కాడ బండి అడుక్కొని వచ్చాను. మా ఇల్లు చూసుకుందాం, ఉందా పోయిందా అని చెప్పి వచ్చాను. వచ్చి చూస్తే అంతే ఉంది, ఏం కదిలేలా. ఆడ కడితే కదా. బాబా, ఇల్లు చూడ ఎట్టుందో, మామూలు లేదయ్యా. హాయ్ ఫ్రెండ్స్, అమ్మని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇల్లు. చాలా ఉన్నాయి కట్టని. బాబా, మామూలు ఫ్రెండ్స్. ఇవన్నీ అయ్యే. ఒకప్పుడు జగనన్న కాలనీ, ఇప్పుడేమో ప్రభుత్వం మారిందిగా, ఎన్టీఆర్ కాలనీ అని పెట్టారు. మామూలు ఇల్లు చూసుకోండి ఫ్రెండ్స్. అంటే 100లో 25% ఉంటున్నారు, ఇంకా మిగతా శాతం ఉండట్లేదు. నాకైతే చేయనే పడుతుంది. నేనైతే ఇంక బండి నడపలేను. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా. ఇల్లు కూడా చూడండి సూపర్ ఉంది. సరే ఫ్రెండ్స్, మీకు కంకర కావాలన్నా, ఇసుక కావాలన్నా, ఏమైనా కావాలన్నా అద్దెకి లభించును. ఇక్కడే దొరుకుతాయి అన్నీ. చూసుకోండి. ఒకప్పుడు వైఎస్ఆర్ జగనన్న కాలనీ నర్సరావుపేట పురపాలక సంఘం, ఇప్పుడేమో ఎన్టీఆర్ కాలనీ అని పెట్టారు. సరేనా ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.